జేఎఫ్సీఎం కోర్టులో మొత్తం చూస్తే మామూలు వాళ్ళేమో తిరుగుతారు, వైట్ కలర్లు ఏమో హాయిగా సెక్యూరిటీ ఉంటారు. మీడియా సాక్షిగా మీరు ఎప్పుడు ఎంత పరిస్థితి చేస్తారు చెప్పండి. 24 hours 3 days వీక్ కావాలా, ఎన్ని రోజులు కావాలి, మీకు ఎన్ని రోజులు కావాలి? మీడియా సాక్షి అర్థపండి, మేము ఇప్పుడే పక్క జరుగుతాం. బాధితుడు చాలా సాఫ్ట్ అడ్వకేట్, బాధితుడు చాలా సాఫ్ట్ వాళ్ళు రాజా వాళ్ళు మంత్రా వాళ్ళు अरे मंडे रास्ते थोड़ा पानी है तो दो भाई। ఏమైంది 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 పానీ పానీ లేకే ఎందుకు मुसलमान खान से पूरे मुसलमान डरते हैं। सपोर्ट వాళ్ళకి చేస్తున్నారు రౌడీలకి కాదు సార్. వాళ్ళు ఎంత బాధపడుతున్నాడు ఇక్కడ పడి మీద ఏదో ఉంటే చేస్తారు పాన మీద. మీ ఏరియాలో మీ సిఐ ఉండి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మాట్లాడారు
శాంతియుతంగా ఆందోళన చేస్తున్న న్యాయవాదులపై పోలీసులు ఇవాళ దారుణం చేసి వాళ్ళ రాష్ట్రాలకు వీరిపై ప్రయత్నం చేస్తారు. ఈ విషయం తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు ఇప్పటికైనా తేరుకోవాలా. ఇవాళ నగరంలో ఉన్న రౌడీ చర్యలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ న్యాయవాదులపై దాడి జరిగిన తరుణంలో సామాన్య ప్రజలకు ఎక్కడ భద్రతుంది? పోలీసులు సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. పోలీసులు సిగ్గుగా భావించండి. తక్షణమే రౌడీ చర్యలను నిజామాబాద్ అరెస్ట్ చేసి శాంతి భద్రతలు కాపాడాలా. మా మీద కాదు, సంఘటన జరిగి 2 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా తాత్కాలికం చేస్తూ ఇవాళ అధికార పార్టీకి తొత్తులుగా మారి ఇవాళ మీ యొక్క విధి నిర్లక్ష్యం వహించడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలా, దుండగులను అరెస్ట్ చేయాలా, నిజామాబాద్ నగరం శాంతి భద్రతలు కాపాడాలని చెప్పి మేము చెప్తాం. నిన్న జరిగిన న్యాయవాది కాసింపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటివరకు కూడా అరెస్ట్ చేయకుండా పోలీసు వాళ్ళు జాప్యం చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి సెక్షన్ ఆర్డర్ చేసి ఆయనను ఇమీడియట్గా అరెస్ట్ చేసి రిమాండ్ పంపితే మేము దాని గురించి మాట్లాడగలం. లేదా రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ప్రొటెస్ట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తాము. మేము విధులను బహిష్కరిస్తాము.